ఆ ఇద్దరిని ఎవ్వరు కలపలేరు. కానీ కలిపింది నేనే. ఇద్దరు చేస్తున్నది మంచిది కాదు, అందుకే గిట్లున్నది కండిషను. గా ఇద్దరు కలవాలంటే ఇంకా టైం పడుతుంది. వాళ్ళ నడుమ అది నడుస్తున్నందుకే సూటిపోటి మాటలు అనుకుంటుర్రు. లేకపోతేనా కథ ఇంకొకలాగుంటుండే. అరే, ఈ మాటలన్నీ ఎవరి గురించి అన్నారు? అదేనా మీ డౌటు? అయితే చూడురి ఆ ఇద్దరెవలో. అరే, కేంద్ర మంత్రి అయినాక దత్తన్న కొత్త ముచ్చట కనిపెట్టిండే. అసోంటి ముచ్చట కాదు, ఎవ్వరికి ఎరకలేంది చాలా దినాలు ఎంకులాడి ఎరక పట్టి ముంగడికి తెచ్చిండు. గదేందో ఎరికేనా మీకు? అగో జర చెవులు పెద్దగా చేసినుర్రి. మన కేసీఆర్ సారు చంద్రాల సారు గడికో పారి కీసులాట పెట్టుకుంటారు కదా, ఎవ్వరు జాగలాలను బతుకమంటే పంచాయతీ పెట్టుకుంటున్నది ఎందుకో ఎరికేనా? అయ్యో గది కూడా తెలియదా? రాజకీయాల కోసమట. నిజంగానే రాజకీయాల కోసమే లొల్లి పెట్టుకుంటున్నారట. ఇగో గిదే మన దత్తన్న సారు పరిశోధనలు వేసి కనిపెట్టిన గొప్ప ముచ్చట. నిజమేనే దత్తన్న, వీళ్ళిద్దరు మనసేసోటితో నీకు తెలిసినంత ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎవరికి ఎరకలేదన్నా. లేకుంటే ఏందన్నా, అయినోళ్ళు కానోళ్ళు ఆడిపోసుకునుడే గాని గిట్లా అలాయి బలాయిలు పెట్టి ఇద్దరు చంద్రులను కలిపేటోళ్ళు లేవాలని ఉన్నారానే? రాజ్భవన్ లోపాలు కలిసినప్పుడు నడిమిత్త పెద్ద మనిషి లెక్క నువ్వు లేకపోయే వరకల్లా అంత ముద్దుగా అనిపించలే. సరే గాని మళ్ళకి ఇద్దరిని కలుపుడు ఎట్లా, పంచాయతీ ఒడిపించుడు ఎట్లా అని అనుకునేటోళ్ళు మళ్ళా దసరా దాకా ఆగాలనా ఏంది? గదెందుకంటే ఇప్పుడు దత్తన్న పెద్ద పదవులు ఉన్నాడు కదా, ఇగో జోరుదారుగా అలాయి బలాయిలు పెడతాడు. ఇద్దరిని పిలిపించుకొని పంచాయతీ వాపుతాడు. కలిసిన చంద్రులను చూద్దాం అనుకునేటోళ్ళు ఇక అప్పటిదాకా ఆగురి మరి.